నేను ప్రజలు చూసేది నిత్యావసర వస్తువులు తక్కువైతే ఆ పాయింట్ మనకి కీలకమైన ఇంకొక పాయింట్ అంటే సామాన్యులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఎప్పుడైనా సరే బడ్జెట్ ప్రసంగం అనగానే దాంట్లో వాళ్ళందరూ చేసేది, ఎదురు చూసేది ఏంటంటే ట్యాక్స్కి సంబంధించి. అందుకనే యూనియన్ బడ్జెట్ 26-27లో ట్యాక్స్ నిబంధనల సడలింపుకు సంబంధించిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ట్యాక్స్ రిలాక్సేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించినట్టుగా అయితే మనము ఇక్కడ విశ్లేషించాల్సిన అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రధాన మార్పులు సాధారణంగా ప్రజలు, విద్యార్థులు, విదేశీ యాత్రలు, చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా ఉన్నాయన్నదైతే ఒక ఎక్స్పెక్టేషన్ మనకు. అందులో ముఖ్యంగా అయితే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ అనేదైతే ఉందో దాంట్లో సడలింపులు కనిపిస్తున్నాయి. విదేశీ రెమిటెన్స్ల పైన, అందులో ముఖ్యంగా విదేశీ యాత్రలు కానివ్వండి, ఓవర్సీస్ టూర్ ప్యాకేజీల పైన TCSని 20% నుంచి అంటే 5% నుంచి 2% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏ మినిమం అమౌంట్ షరతు లేకుండా, ఈ థ్రెషోల్డ్ స్టిపులేషన్ లేకుండా దీన్ని విదేశీ టూర్లు అన్నిటికీ కూడా ఇంప్లిమెంట్ చేయడం అన్నది అది ఖచ్చితంగా విదేశీ టూర్లు ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. ఇక LRS అంటే ఏదైతే లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఉందో దాని కింద విద్య, వైద్య ఖర్చులపైన TCSని 5% నుంచి 2% తగ్గించారు. ఇది విదేశాల్లో చదువుకు, చికిత్సకు డబ్బు పంపే కుటుంబాలకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నది ఇక్కడ ఈ బడ్జెట్ ప్రసంగంలో మనకు కనిపిస్తుంది. ఇక ఈ మార్పులు ఫారిన్ రెమిటెన్స్ల పైన అప్పర్ లిమిట్ను తగ్గించి క్యాష్ ఫ్లో సమస్యలను తగ్గిస్తాయన్నది కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అదే గతంలో మనం చూస్తే ఈ థ్రెషోల్డ్ అనేది 10 లక్షలకు పెంచింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ రేటు తగ్గించడం ద్వారా అది మరింత ఈజీగా అవుతుంది అన్నది. ఇక కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అమలు అనేది April 1, 2026 నుంచి ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. దీని ప్రకారము ఏదైతే సింప్లిఫైడ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం తక్కువ సెక్షన్లు, స్పష్టమైన నియమాలు, డిజిటల్ ప్రాసెస్లు, ఎక్కువ ఎగ్జంప్షన్లు ఉంటాయన్నది దాంట్లో మనకు కనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా చూస్తే ITR ఫామ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా ఫిలప్ చేయడానికి అవసరమైన దాంట్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామనేది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ITR 1, ITR 2 దాఖలకు సంబంధించి గతంలో ఉన్న గడువును మార్చి జూలై 31 వరకు వాటిని ఎక్స్టెండెడ్ డెడ్లైన్గా విధించడం అన్నది హెల్ప్ అవుతుంది అన్నది చాలా మంది భావిస్తున్నారు. ఇక ఆదాయ పన్ను నుంచి ప్రమాదకరమైన క్లెయిమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి, రిస్కీ క్లెయిమ్లు కూడా తగ్గించి ఇక్కడ కంప్లైంట్స్ అనేది సులభతరం చేస్తారు అన్నది ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రకారం మనకు అర్థమవుతుంది. ఇక చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు కొన్ని సడలింపులు కనిపిస్తున్నాయి. అందులో 6 నెలల గడువు వాళ్ళకి ఇచ్చేందుకు, అలాగే చెల్లింపులకు అదనపు సమయం కూడా కేటాయించేలాగా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతాయి. ఇక ఈ ఆదాయ పన్ను గతం ఏదైతే ఉందో అది మార్చి 31 వరకు ఉంటుంది. అది సాధారణ గడువుగా మనం చూస్తాం. ఇక ముఖ్యమైన సడలింపులు చూస్తే మోటార్ ప్రమాద పన్నుల చెల్లింపు సడలింపు అన్నది ఒకటి మనకు కనిపిస్తుంది. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ల నుంచి వచ్చే ఇంట్రెస్ట్ను ట్యాక్స్ ఫ్రీ చేశారు. TDSని కూడా వేవ్ ఆఫ్ చేసే విషయం మనకు కనిపిస్తుంది. ఇక NRIలు కూడా ఆస్తులు అమ్ముకోవడానికి ట్యాన్ మినహాయింపుని ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. అంతకుముందు ట్యాన్ అవసరం ఉండేది, ఇప్పుడు అవసరం లేకుండా ట్యాన్ ఎగ్జంప్షన్ అన్న దాన్ని తీసుకొని వచ్చారన్నది అర్థమవుతుంది. దీంతో పాటు HR ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో అవి ట్యాక్స్ పరిధిలోకి తీసుకోవడం అనేది ఇప్పుడు చాలా ఈజీగా అవుతుంది అన్నది అర్థమవుతుంది. మరొక కీలకమైన అంశం ITR ఫామ్లను ఇప్పుడు ఈజీగా అవుతాయి కాబట్టి ఈజీగా ఎవరైనా సరే మనం చేసుకోవచ్చు అనేది. ఇక ఫిజికల్ డెఫిషియెంట్కి సంబంధించిన దాన్ని కూడా ఇక డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే మాత్రం స్లాబుల్లో పెద్దగా మార్పులు లేవు, కానీ చిన్న చిన్న ఎగ్జంప్షన్స్తో వాళ్ళకు ఊరట కల్పించే ప్రయత్నం చేశారన్నది మనకు అర్థమవుతుంది. సో రావు గారు ఎలా చూస్తారు మీరు? యూజువల్లీ నేను చెప్పినట్టుగా ఎవరైనా సరే ఏంటంటే మాకు రేట్లు తగ్గుతాయా లేకపోతే మాకు స్లాబ్లు కొత్త వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈసారి దీని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ బట్ సింప్లిఫై చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎలా చూడాలంటారు? కుటుంబాల పొదుపు తగ్గుతుండగా అప్పులు మాత్రము పెరుగుతుండటం అనేది ప్రజల ఆర్థిక పరిస్థితిని ఎట్లా దెబ్బతీస్తుందో మీ అందరికి అర్థమవుతున్న విషయమే. మనం జనరల్ గా మార్కెట్ చూస్తే మనకు అర్థమవుతుందండి. ఈ సరళీకృత స్లాబ్లు ఏదైతే వీళ్ళు తెచ్చారో ఇది దాన్ని కంపెన్సేట్ చేయడానికి తెచ్చారు అని ఒక పక్కన మనం భావిస్తున్నప్పటికీ, బట్ ఇన్కమ్ పెంచడానికి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తే దానికి సమాధానం మనకు పెద్దగా కనపడదు. ఇప్పుడు మరిన్ని ఉద్యోగాల కల్పన కానీ, మరి మూలధన వ్యయము పెంపు కానీ, ఏదైతే ఇప్పుడు మనము ఆర్థికంగా ఈ రోజు రూపాయి విలువ పడిపోవడము, బంగారం కాస్ట్ పెరగడము, మరి ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ఎంత ఒక పక్కన మనము ప్రపంచంలోనూ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నాం. మనకు తెలుసు గ్లోబల్ గా కొద్దిగా ఇబ్బంది ఉంది. ట్రంప్ లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు, తర్వాత స్టాక్ మార్కెట్ పడిపోవడాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ బేసిక్ గా మనం చూస్తే మనకున్న టార్గెట్స్ కి మూలంగా ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఏదైతే ఒక సగటు కుటుంబము, సగటు వ్యక్తి తను ఏదైతే ఈ వ్యత్యాసం ఉందో, ఏదైతే తను వస్తున్నటువంటి ఆదాయానికి తను పెడుతున్నటువంటి ఖర్చుకి ఆ వ్యత్యాసాన్ని ఏదైతే తగ్గించే ప్రయత్నంలో ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇప్పించినప్పటికీ, కానీ దాన్ని
ఆదాయం పెంచడానికి కావాల్సినటువంటి మూలాల మీద మాత్రం ఈ బడ్జెట్ ఏం చేసిందంటే అంత పెద్దగా మనకు ప్రోత్సాహకరంగా అనిపించదు. ఓకే, అంటే నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అదే టైంలో మరి వీళ్ళ యొక్క ఆదాయాలను పెంచడానికి మొత్తం ఇండస్ట్రీ పక్కన రియల్ ఎస్టేట్ కానీ ఇంకా మిగతా ఇండస్ట్రీలు కానీ చాలా కుదేలైనటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. ఈ రోజు చైనా గాని లేకపోతే ఇంకో పక్కన జర్మనీ గాని వాళ్ళ యొక్క ఆర్థిక విధానం చూస్తే ఇంకా అక్కడ ఇంటర్నేషనల్ గా పెట్టుబడులు వస్తున్నాయి వాళ్ళకి మొత్తం వ్యవస్థ అంతా. కానీ ఇక్కడ మన దేశానికి వచ్చేసరికి మనం ఇంకా అప్పుల మీద ఆధారపడే పరిస్థితి ఉండడం వల్ల ఇంకా ఈ రకమైనటువంటి భారం అంటే మన పాలసీలలో ఇంకా ఏదైతే మీరు గతంలో ఇచ్చిన డబ్బులు సద్వినియోగం అయిందా దుర్వినియోగం అయిందా అనేటువంటి ఒక అసెస్మెంట్ చేసుకుంటే ఆ ప్రొడక్టివిటీ లెవెల్స్ వస్తే ఆటోమేటిక్ గా మన విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి కదా. మీరు గత 5 బడ్జెట్స్ లో 6 బడ్జెట్స్ లో మీరు ఏదైతే టార్గెట్స్ పెట్టి మన యొక్క మూల ఆదాయాన్ని పెంచుతాము, ఆర్థిక ఆదాయాన్ని, దాని ద్వారా అంటే ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేస్తామని చెప్పినటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకు కనబడతలేదు? జర్మనీ చైనా ఎందుకు వాళ్ళు ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు డాలర్ విలువ పడిపోకుండా ఎందుకు అనేది దానికి కూడా సమాధానంగా ఈ రోజు బడ్జెట్ లో ఎక్కడ పెద్దగా మాట్లాడినట్టు అనిపించలేదు. ఊరికే ఏదో నష్టం జరుగుతున్నటువంటి అంటే నష్టాలను పూడ్చడానికి జరిగినటువంటి ఒక కంటి తుడుపు అంటే నామమాత్రపు కొంత వెసులుబాటు ఇచ్చారు. కానీ నిజంగా ఆదాయాలు పెంచడానికి మీరు ఏం చేశారు? ఇప్పుడు ఏదైతే మీరు ట్యాక్స్లలో ఎగ్జంప్షన్ ఇచ్చారో అది ప్రస్తుతానికి ఒక టెంపరీ అడ్జస్ట్మెంట్ లాగానే కనబడుతుంది తప్పితే పూర్తిగా అది ఒక భారీగా మీకు ఒక లాభదాయకంగా అంటే ఒక హోప్ఫుల్ గా అంటే గతంలో రానున్న సంవత్సరంలో మా ఆదాయాల విషయం ఏంటి ఈ బడ్జెట్ లో ఏం పెట్టారంటే పెద్దగా మనకు కనిపించదు. కాబట్టి డెఫినెట్ గా మీరు జరిగిన నష్టానికి ఎంతైతే బాధ్యత తీసుకుంటారో రేపు సగటు కుటుంబాన్ని సగటు వ్యక్తిని యొక్క ఆదాయం పెంచడానికి వివిధ వర్గాల వారి ఆదాయం పెంచడానికి మీకున్నటువంటి ప్రత్యామ్నాయాల విషయంలో మాత్రం ఎక్కడ బడ్జెట్ లో పెద్దగా కనబడ్డట్టు అనిపించడం లేదు. అలాగే రాష్ట్రాల విషయం చూస్తే కూడా 40% నుంచి వెళ్ళి 41% తీసుకొచ్చారు. ఆ పాయింట్ దగ్గరికి వెళ్దాం, మనము ఆ పాయింట్ వైజ్ వెళ్దాము. రామ్మోహన్ రావు గారు, సో మొత్తానికి ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లాబ్స్ లో అంటే మార్పులు చిన్న చిన్న మార్పులే, పెద్దగా మార్పులు లేకపోయినా అది నిజంగానే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందులో ముఖ్యంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి హ్యాపీగా ఉంటుందా లేదన్నది ఒక ప్రశ్న అయితే వస్తుంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి దానిపైన? ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎవరైనా కోరుకుంటారు, డబ్బులు ఇస్తా అంటే ఎవరు అంటారు. కానీ నా ఉద్దేశం ఉంటే ఆదాయ పన్నులో ప్రధానంగా ఈ 30% మాక్సిమం అది తగ్గించాలంటున్నారు. ఎప్పుడు కూడా చిదంబరం గారు పన్నులు తగ్గిస్తే ఎక్కువ వసూలు అవుతాయి. ఇప్పుడు 30% మాక్సిమం ఉండడం వల్ల ఏమైందంటే 25 లక్షలు దాటింది అనుకోండి 30% పడుతుంది కదా ఆదాయం పన్ను. అందుకని ఏమంటానంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. గతంలో JNNURM జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ ఒకటి ఉంది. ఆ మిషన్ లో చూసుకుంటే మీకు దానిలో ఒక ఆలోచన ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, పన్నుల రేటు తగ్గించండి అంటే మీరు స్టాంప్ డ్యూటీ తగ్గించండి, ఇప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆదాయం వస్తుందని వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైందంటే పన్నుల రేటు తగ్గించడం వల్ల ఆటోమేటిక్ గా మీకు మొదట్లో మహారాష్ట్ర గవర్నమెంట్ చాలా నష్టం వచ్చింది. కానీ 6 నెలల్లో పెంచుకొని మీరు ఏదైతే స్టాంప్ డ్యూటీ తక్కువ అవడం వల్ల దానికి 3 రెట్లు ఆదాయం వచ్చింది. ఏది మన మహారాష్ట్ర ఒక మంచి ఉదాహరణ మనకు. అందుకని ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా పన్నుల శాతం ఎక్కువ ఉంటే, పన్నుల రేటు ఎక్కువ ఉంటే అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే దాన్ని కట్టేవాడు ఎగబెట్టే ప్రయత్నం చేస్తాడు. మన దేశంలో ప్రధానంగా జరిగేది ఏంటంటే, నేను అడ్వకేట్, చార్టెడ్ అకౌంట్ ఎందుకు మాట్లాడుకుంటాం, పన్ను ఎట్లా ఎగబెట్టవచ్చు అని చూసే ప్రయత్నం చేస్తాం కదా. పన్ను ఎట్లా ఎగబెట్టాలని దాని మీదే ఉంటది. కానీ అది అభివృద్ధి చెందిన దేశాల్లో పన్ను సక్రమంగా కట్టడం ఎట్లా, నాకు మళ్ళీ నోటీస్ రావద్దు ఆదాయ పన్ను శాఖ నుంచి అంటే మన దగ్గర ఈ 30% కనీసం 25-20% తగ్గించిన అనుకోండి జరుగుతుంటున్నారు. దానికి మన దేశంలో చట్టాలు ఉటంకిస్తారు. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన కొత్తలో అయితే 95% పన్ను రేటు ఉండేది, ట్యాక్స్ రేటు. ₹1,00,000 సంపాదిస్తే అదనంగా మనకు లిమిట్ దాటిన ₹1,00,000 ₹95,000 పోయేది. 5,000 కోసం ఎవడైనా ప్రయత్నం చేస్తాడు, చేయడు కదా. 92.4% ఏమో పన్ను, 2.5% ట్యాక్స్ వేరే ఉండేది. 90% పన్ను కడతారు ఎవరైనా. మెల్లమెల్లగా సంస్కరణ చేసుకుంటే 30% దిగజారు. 30% కావడం వల్ల కూడా ఇప్పుడు కేవలం 6 కోట్ల మంది ఆదాయ పన్ను అసెస్ చేస్తున్నారు చిదంబరం గారు. 140 కోట్ల మంది. ఇందులో ఉద్యోగస్తులు ఎక్కువ, 4th క్లాస్ ఎంప్లాయీ నుంచి ముందు వ్యవసాయదారులకు లేదు.
వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేది ఎగ్గొట్టేది ఉంటది. కాకుండా ఏం చేయాలంటే పన్ను రేటు తక్కువ దేశాలు మనం ఉదాహరణ తీసుకుందాం. పన్ను రేటు తక్కువ ఉంటే ఆటోమేటిక్ సంతోషంగా కడతాడు. ఎవరైనా ₹1,00,000 సంపాదించుకుంటే 5,000 పన్ను పోయింది అనుకుంటే తప్పనిసరిగా కడతారు. కానీ 30,000 పోతే కష్టం కదా. అందుకనే ఎప్పుడు సంస్కరణలో డైరెక్ట్ పన్నులు ప్రత్యక్ష పన్నులు బెల్లబెల్లగా రద్దు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తంలో చూసుకుంటే పైనుంచి మనకు మన చక్కెర గులిక పెట్టి లోపల చేదు మంది అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే పన్ను రేటు తగ్గింది అనుకుంటున్నాం కదా. నేను చెప్పిన అది పోయిన తర్వాత ప్రత్యక్ష పన్నులు పక్కన పెట్టండి. మనం ఉప్పు, పప్పు, చింతపండు ఏది కొన్నా GST పడుతుంది కదా. ఇడ్లీ తిన్నా కూడా GST తక్కువ కాదు. ఈ మధ్యకాలంలో మీరు మధ్యలో ఒక వీడియో సర్క్యులేట్ అయింది, మీకు గుర్తుంటే, నేను ట్యాక్స్ దేని మీద కడుతున్నాను అంటే, నేను సంపాదించిన దాని మీద నేను ట్యాక్స్ కడుతున్నాను, నేను ఖర్చు పెట్టిన దాని మీద నేను ట్యాక్స్ కడుతున్నాను, నేను సేవ్ చేసుకున్న దాని మీద ట్యాక్స్ కడుతున్నాను, నేను ఖర్చు పెట్టేందుకు కొన్న వస్తువుల మీద నేను ట్యాక్స్ కడుతున్నాను, నేను కొని దాన్ని అమ్మేస్తే ట్యాక్స్ కడుతున్నాను, నేను అమ్మేసాను కాబట్టి నేను దాన్ని ట్యాక్స్ కడుతున్నాను అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము అంటే సంపాదించి ట్యాక్స్ కడుతున్నాను అని ఒక వీడియో ఒకటి వచ్చింది. అయితే ఒక చిన్న బ్రేకింగ్ తీసుకొని మళ్ళీ మన బడ్జెట్ దీని